శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం. ఇది ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైనటువంటి తిరుపతిలో ఉన్నటువంటి గొప్ప శివక్షేత్రం. ఈ శైవ క్షేత్రము అలిపిరికి వెళ్ళే దారిలో బస్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నంది సర్కిల్కి కుడి ప్రక్కగా ఈ ఆలయము ఉన్నది. ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే కుడి ప్రక్కగా శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం మనం దర్శించవచ్చు. ఎడమ ప్రక్క అటవీ ప్రాంతము మనకి కనబడుతుంది. ఇక కొంచెం ముందుకు వెళ్ళగా ఆ కనపడుతున్నదే నమ్మాళ్వార్ ఆలయం. ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఇది నమ్మాళ్వార్ ఆలయం. ఆ తరువాత మనకి కపిలేశ్వర స్వామి వారి ఆలయము దర్శనమిస్తుంది. ఇదే కపిలేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయ స్థల పురాణము ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము కృతయుగములో కపిల మహాముని పాతాళలోకములో శివలింగానికి అర్చన చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గోమాత తన క్షీరధారలతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండేది. ఆ తరువాత శివలింగము పెరుగుతూ పైకి భూమిని బ్రద్దలు చేసుకొని పైకి వచ్చింది. అప్పుడు ఈ గోమాత తన కాలి గిట్టలతో శివలింగంపై పెట్టి ప్రార్థించి ఆ శివలింగం యొక్క పెరుగుదలను ఆపింది. ఆ శివలింగమే ఇప్పుడు శ్రీ కపిలేశ్వర స్వామిగా మన యొక్క భక్తుల యొక్క పూజలను అందుకొంటున్నది. ఇది స్వామివారి పుష్కరిణి. ఇక్కడికి పైన తిరుమల కొండలపై నుండి నీరు ఇక్కడికి జలధారగా 20 అడుగుల ఎత్తు నుండి ఇక్కడికి జలపాతంగా ఈ పుష్కరిణిలోకి పడుతూ ఉంటుంది. ఇది ఈ తీర్థము చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది కూడా. దీనిని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని అంటారు. ఈ స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే మన జన్మ జన్మ పాపాలు నశిస్తాయని, అన్ని వ్యాధులు కూడా తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. ఈ విధంగా తిరుమలలో స్వామివారు క్రింద శివుడు ఈ శివకేశవులని ఒక్కసారి దర్శించడం అమోఘం. ఇది ఏకీకృతమైనటువంటి దైవశక్తి. దైవాన్ని మనం వేరు వేరు రూపాల్లో పూజిస్తున్నప్పటికీ మనల్ని నడిపించేటువంటి ఏకైక శక్తి స్వరూపం. మానవులం మనం ఇది గమనించి ఒక్కొక్క అడుగు పారమార్థికమైనటువంటి ఆ ప్రయోజనం పొందడానికి ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. ఈసారి మీరు తిరుపతి వచ్చినప్పుడు తిరుమలలో స్వామివారిని దర్శనం అయిన తర్వాత తప్పక ఈ కపిలేశ్వర స్వామివారిని దర్శించండి. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించి ఆ కపిలేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు, ఆశీర్వచనాలు, అనుగ్రహమును పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.